కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటారు? ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు పనిచేసేది. కానీ నాకు తెలిసి ఇంకొక 6 నెలల సంవత్సరము ప్రభుత్వం నడుస్తుంది. తర్వాత రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయే ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. అందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారేమో, ఎందుకంటే గెలిపించినాం కదా, అవకాశం ఇచ్చినాం కదా, చేస్తారేమో అని అవకాశం ఉంది. ఎందుకంటే 2000 పెన్షన్ 4000 చెప్పింది చేయలేదు, రైతు బంధు వేయట్లేదు, రైతులు ఒక రకంగా ఊర్లలో ఉడికిపోతూ ఉన్నారు, ఎందుకు మాట ఇచ్చి ఎందుకు చేయట్లేదు అని. తర్వాత ఆ మహిళలకు 2500 ఇస్తాను చేయలేదు, పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నది ఇవ్వలేదు. అంటే ఎన్నో పథకాలు కాలనీలలో డెవలప్మెంట్ లేదు, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, కనీసం వీధి లైట్లు ఆపే నాయకులు లేరు, వాళ్ళు లేరండి. వీధి లైట్లు కూడా ఆపట్లేదు. ప్రభుత్వ పరిపాలన అనేది లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ఏదో చెప్తుండే పైన, కానీ కింద అడ్మినిస్ట్రేషన్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ప్రజలు ఇప్పుడు ఏం చేసినా మనం ఏం చేయలేము అని వెయిట్ చేస్తున్నారు. కానీ అధికార పార్టీ అనేసరికి స్థానిక ఎన్నికలైనా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా సరే దానికి ఎక్కువ పిచ్చింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నా సరే మొన్న జరిగిన మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, అంతకుముందు లోకల్ బాడీస్లో కూడా బీజేపీ దగ్గరికి ఎక్కడికి రాలా. మరి దీన్ని మీరు ఇక్కడ వరకు ఎట్లా టార్గెట్ చేసి మీరు? బీజేపీ నగర ప్రాంతాల్లో బాగానే ఉంది, కొంత విలేజ్ ప్రాంతాలలో తక్కువ ఉన్నమాట వాస్తవమే. ఆ స్థాయిలో డెవలప్మెంట్ కాలేదు. ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థి కరెక్ట్ పర్సన్ ఎవరైనా వస్తే మాత్రం ఆటోమేటిక్గా పబ్లిక్లో మార్పు వచ్చేస్తుంది. అది డెఫినెట్గా జరుగుతుందని అనుకుంటా ఉన్నా. ఇప్పుడు నగరాల్లో మాత్రం బీజేపీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడీ పాలన చూస్తున్నారు, చేస్తారు, ఇక్కడ చేస్తారు. మోడీ ఒక్కసారి అవకాశం ఇస్తే బీజేపీకి మేయర్ అప్పచెప్తే, లేకుంటే ఇక్కడ ఏదైనా జరిగితే ఎంత అద్భుతం జరుగుతుంది అన్నది వాళ్ళు చూస్తారు.